పవన్ జగన్ ఎప్పుడైతే తిరుమలకు వెళ్తాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని చెప్పగానే మొత్తం కూడా ఆందోళనలు వెల్లువెత్తాయి. మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంటే వెళ్ళొచ్చు, తిరుపతికి వెళ్ళొచ్చు, కానీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయన సడన్ గా మళ్ళీ తిరుమల క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అంటే దీని వెనుక డిక్లరేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పేసేశారు. నేను 4 గోడల మధ్య బైబిల్ ని చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత నేను హిందూ మతాన్ని ఫాలో అవుతాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి అలా హిందూ మతాన్ని ఫాలో అయినప్పుడు వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను, నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఈ విధంగానే డిమాండ్ చేస్తున్నాయి. చూస్తే నేను బైబిల్ చదువుతాను, అయినప్పటికీ తిరుమలకు కూడా వెళ్తా, కానీ వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని మాత్రం డిక్లరేషన్ ఇవ్వను. ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకంత సూటిగా చెప్పిన మాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు భక్తి విశ్వాసాలు లేవని ఆయన తనంతట తానుగానే చెప్పేశారు. పైగా అన్య మతస్థులు తిరుమలకు వస్తే వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలంటూ తరతరాలుగా ఉన్న నిబంధననే తప్పుపట్టారు. 4 గోడల మధ్య బైబిల్ను చదువుతానని చెబుతూ బయటికి వస్తే హిందూ, ముస్లిం, సిక్కు వంటి ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఇక మానవత్వం నా మతం అంటూ జగన్ సినిమా డైలాగులు చెప్పినప్పటికీ ప్రార్థనా మందిరాల్లో మాత్రం ఆయా మత సంప్రదాయాలను పాటించాల్సిందే. ఎవరికైనా ఇది తప్పదు. ఇతర మతస్థులు అనేకులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన వారు తమ సొంత మతాన్ని వదులుకున్నట్లు కాదు. వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని అంగీకరించినంత మాత్రాన తమ ఆచారాలను వదిలేసినట్లు కాదు. గతంలో అనేక మంది ప్రముఖులు ఎలాంటి భేషజాలకు పోకుండా డిక్లరేషన్ పై సంతకం చేశాకే దర్శనానికి వెళ్లారు. కానీ జగన్ మాత్రం అహం అడ్డొచ్చింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, నా మతం మానవత్వం అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తున్నారు, కానీ డిక్లరేషన్ ఇవ్వడానికి మాత్రం ఆయన వెనుకాడుతున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన అర్థంతరంగా రద్దు చేసుకోవడం, ఇదే సమయంలో మానవత్వం తన మతం, నన్ను తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటారా అని ప్రశ్నించడం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రార్థనా మందిరాల్లో ఉన్న సాంప్రదాయాలను పాటించాల్సిందే అని నిబంధనలు చెబుతున్నా వాటికి విరుద్ధంగా తాను పాటించేది లేదన్నట్టు ఆయన వ్యవహరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉండగా నన్ను డిక్లరేషన్ అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతారు అని ఆయన చెప్పడం, అప్పట్లో చట్టాన్ని అతిక్రమించి ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల హోదాలో ఉండి ఆయన చేసిన తప్పును మరలా సమర్థించాలా అని కూడా నిన్న ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. డిక్లరేషన్ ఇచ్చేందుకు అహం అడ్డు రావడం వల్లే ఆయన తిరుమలకు వెళ్ళలేదనేది అర్థమవుతోంది. తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో పాటు తమకు నోటీసులు ఇచ్చారంటూ గగ్గోలు పెట్టడం పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నోటీసులే ఇవ్వలేదు, ఆయన వెళ్లాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. అదే సమయంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా సెక్షన్ 30 మాత్రం అమల్లో ఉంది. దాన్ని అతను డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకే అతను వెళ్ళలేదనేది స్పష్టమవుతోంది. ఒకవైపు మానవత్వం తన మతం అంటూ కూడా సినిమా డైలాగులు చెప్పడం తప్పించి హిందూ మత విశ్వాసాలను గౌరవించే ఉద్దేశం అయితే ముఖ్యమంత్రికి లేదు అని మాజీ ముఖ్యమంత్రిగా లేదని అర్థమవుతోంది. తిరుమల వెంకటేశ్వర స్వామిపై తమకు భక్తి విశ్వాసాలు లేవని ఆయన తనంతట తానే నిన్న మీడియా సమావేశం ద్వారా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేశారు. అన్య మతస్థులు తిరుమలకు వస్తే వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలంటూ తరతరాలుగా ఉన్న నిబంధననే తప్పుపట్టారు. ఇదేం సెక్యులరిజం అని కూడా ఆయన వ్యాఖ్యానించడం, సెక్యులరిజానికి కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అయితే నిజానికి సెక్యులరిజం అంటే తమ మత విశ్వాసాలను కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవించాలి, అక్కడ విశ్వాసాలను గౌరవించాలి అనేది సెక్యులరిజం అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. తాను 4 గోడల మంది బైబిల్ చదువుకోవచ్చు, బయటకు వస్తే ఇతర మతాలను గౌరవించవచ్చు, అదే సమయంలో ఆ మత సాంప్రదాయాలను కూడా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందనేది మరోసారి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన నిన్న మీడియా సమావేశం పెట్టి చెప్పిన విషయాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. డిక్లరేషన్ పేరుతో తనంతట తానే పర్యటన రద్దు చేసుకుని ఆ నెపాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వేరే వారిపై నెట్టడం చేసిన ప్రయత్నాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. చివరకు ఆయన సొంత పార్టీ నాయకులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ సత్య.